సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో షాలేం పెంటెకోస్తల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ దినం దేవుడు అనుగ్రహించిన వాగ్దానం కీర్తన గ్రంథము 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకుని. దేవుడు ఈ వాగ్దానము నేడు మన వినికిడిలో దీవించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. అది ఇశ్రాయేలులో ఐగుప్తులో ఉన్న కాలం. ఫరో చేతిలో 450 సంవత్సరాలు కఠిన బానిసత్వంలో నలిగిపోతున్న సందర్భాల్లో వారు దేవునికి ప్రార్థన చేశారు. అయ్యా, మమ్మల్ని విడిపించి కరుణించండి, కాపాడండి అని. ప్రవక్త అయిన మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ఎదుట దేవుడు అతన్ని నిల్చోబెట్టి ఆయన ద్వారా ఐగుప్తులో గొప్ప కార్యాలు జరిగించి ఇశ్రాయేలు ప్రజలను 450 సంవత్సరాల కఠిన బానిసత్వం నుండి దేవుడు వారిని విడుదలపరిచి కానాను దేశానికి వారికి తీసుకుని వెళ్తానికి ఐగుప్తు నుండి బయటికి అడుగుపెట్టారు. వారు అలా అడుగుపెట్టి ముందుకు సాగుతున్న సందర్భంలో వారికి మొట్టమొదటగా ఎదురైన గొప్ప ఆపద ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం ఎదురంది వెనకాల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. అలాంటి సందర్భంలో దైవజనుడైన మోషే ఎదుటి నుండి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎర్ర సముద్రం ఎదురుంది, ఫరో సైన్యం వెనకాల ఉంది. కానీ తన హృదయాన్ని దేవుని వైపు చూచి తన హృదయాన్ని ధైర్యంగా నిల్చోబెట్టుకున్నాడు. దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో మనమున్నామో దేవుడు మనకు సహాయకుడు, ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడిగా మనకుండి మన ప్రతి అవసరత తీర్చుటకు సమర్థుడైన దేవుడిగా ఉన్నాడు. అందుకనే మన జీవితంలో మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. కీర్తనకారుడైన దావీదు భక్తుడు 40వ కీర్తనలో అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాను. మన జీవితాల్లో మనం సహనముతో కనిపెట్టుకుని ఉంటే మన ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం మొర ఆలకించి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా నుండి మన తల ఎత్తువాడుగా చేశాడు. శత్రువు ఎదుట బలమైన కోటగా మనకు ఉంచుతాడు. ఉదయకాల సమయంలో ఏ స్థితిగతులు గుండా వెళ్తున్నావు, ఏ పరిస్థితుల్లోనూ ఉన్నావు, దేవుని వైపు చూడు, సహనముతో కనిపెట్టుకుని ధైర్యము తెచ్చుకో, నీ హృదయాన్ని నిబ్బరము ఉంచుకొని. దైవ సేవకుడైన మోషే ఎలాగైతే ఎర్ర సముద్రం ఎదుట దేవుని మీద ఆధారపడ్డాడో, ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని మీద ఆధారపడతామా? మహోన్నతిన మహిమగల రాజా, నీ బంగారు పడుతున్న వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు చింతకొస్తున్నాం. ఈ వాక్యము మా జీవితాల్లో నెరవేర్చి మా ప్రతి పరిస్థితుల్లో నీ కొరకు కనిపెట్టుకుని కృపా బాధ్యత మాకు దయచేయండి. మా హృదయాన్ని ధైర్యపరచండి, నిబ్బరమైన బుద్ధి కలిగి తండ్రి నేను నీ వైపు చూసి నీ సహాయం పొందుకునే కృపా బాధ్యత మాకు దయచేయండి. ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా వారికి విడుదలనిచ్చి వారి ప్రతి పరిస్థితిని మీరు మార్చండి. ఏదైనా వారు చేసిన పనుల్లో, ఉద్యోగాల్లో, రాకపోకల్లో, కుటుంబాల్లో ప్రతి విషయంలో నీ సహాయం కోరుకుంటున్నామయ్యా. మీరు మాకు తోడుగా ఉండి మా కుడి ప్రక్క నుండి మీరు నడిపించాలి. నీ దయగలిగిన హస్తం చేతికి ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ ఈ దినం అంతట్లో మీ సన్నిధి కృప ప్రార్థనలు అందించి నేను ఆమెకు మహిమార్థకరంగా మమ్మల్ని వాడుకొని బలపరచడం నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్.